దేవుడు మనల్ని దేంతో పోల్చాడు మంటితో పోల్చాడు. నాకు అనిపించింది దేవుడు ఇనుముతో పోలిస్తే బాగుండేది, లేకపోతే ఏదైనా అల్యూమినియంతో పోలిస్తే బాగుండేది. ఎందుకు అని అంటే ఒక ఇనుము గాని లేకపోతే అల్యూమినియం గాని మనం చూస్తే గనక అవి కొంచెం ఏమైనా పాడైపోయినా సరే, పక్కన పడేసినా సరే, అమ్ముకున్నా కూడా సెకండ్ హ్యాండ్ లో కొనుక్కుంటారు, డబ్బులన్నీ వస్తాయి, అవును కదా. కానీ ఒక కుండ మట్టితో పోల్చాడు దేవుడు. ఆ మట్టితో తయారు చేయబడింది ఏదైనా సరే పగిలిపోతే గనక ఇంకెప్పటికీ కూడా అది అమ్మకానికి కూడా పనిచేయదు, కేవలము తీసి పారి వేయబడటానికే పనిచేస్తుంది. చూడండి, ఇక్కడ దేవుడు మనల్ని దేంతో పోల్చాడు? మట్టితోనే పోల్చాడు. అందుకే సొలొమోను అంటాడు, మన్నైనది మరలా మట్టికి కలిసిపోవును, ఆత్మ దాన్ని చేసిన దేవుని యొద్దకు వెళ్ళు అని. ఈ రోజున చాలా మంది తెలివైన వారు, ధనవంతులైన వారు, గొప్ప గొప్ప వ్యక్తులైన వారు మనం చూసినట్లయితే, ఇటువంటి గొప్ప గొప్ప వ్యక్తులైన ఎవరైనా మనం తెలుసుకోవాల్సింది అంటే మన జీవితం ఒక కుండ లాంటిది. ఒక్కసారి కుండ పగిలిపోయింది అనుకోండి, మనకి ఏమైనా ఉపయోగం లేనే లేదు.